ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న పాన్ ఇండియా హీరోల్లో అల్లు అర్జున్ ఒకరు. నటుడిగా కొన్ని సినిమాలు చేసినా కూడా గంగోత్రి సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు అల్లు అర్జున్. అల్లు అర్జున్ నటించిన ఈ సినిమా చూడటానికి బాగానే ఉన్నా కూడా ఎక్కువ పేరు రాఘవేందర్ రావుకి వచ్చింది. ఆ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఆర్య సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్. ఇక్కడితో స్టార్ హీరో అయిపోయాడు అల్లు అర్జున్. తనకంటూ కొంతమంది ఫ్యాన్స్ ఏర్పడింది ఇక్కడే. ఆ తర్వాత అద్భుతమైన కథలను ఎంచుకుంటూ ప్రత్యేకమైన సినిమాలు చేయటం మొదలుపెట్టాడు. అలా స్టైలిష్ స్టార్ కాస్త ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అయిపోయాడు. ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ క్రేజ్ ఏ రేంజ్లో ఉందో అందరికీ తెలిసిన విషయమే. అల్లు అర్జున్కు మెగాస్టార్ చిరంజీవి అంటే ఎంత ఇష్టమో అని చాలా సందర్భాల్లో మాటల్లో తెలిపాడు. అప్పట్లో స్టేజ్ ఎక్కిన ప్రతిసారి మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడిన సందర్భాలే ఉండేవి. రీసెంట్ టైమ్స్లో నా ఫ్యాన్స్ ఆర్మీ అంటూ అల్లు అర్జున్ మాట్లాడుతున్నారు. కానీ ఒకప్పుడు నాకు హీరో అంటే చిరంజీవి గారే. చిరంజీవి గారి ఇందిరా సినిమా వల్ల నేను 17,000 రూపాయలు నష్టపోయానంటూ అప్పట్లో అల్లు అర్జున్ చెప్పిన మాటలు కూడా వైరల్గా మారాయి. సరైనోడు సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ అభిమానులతో అల్లు అర్జున్కు కొద్దిపాటి భేదాభిప్రాయాలు వచ్చాయి. ఆ తర్వాత ప్రతి సందర్భంలో చిరంజీవిని ఇంకా ఎక్కువగా పొగుడుతూ మాట్లాడారు. ఇక రీసెంట్గా మరోసారి మెగాస్టార్ చిరంజీవి గురించి తన మాటల్లో తెలిపాడు అల్లు అర్జున్. అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ ఇష్యూలో చిరంజీవి ఏ స్థాయిలో ఇన్వాల్వ్ అయి బన్నీను సేవ్ చేశారు అనేది తెలుగు మీడియా కథలుగా రాసింది. మెగాస్టార్ చిరంజీవి తనను స్ఫూర్తి అని అల్లు అర్జున్ అన్నారు. నిన్న ముంబైలో జరిగిన వేవ్స్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మామయ్య మెగాస్టార్ చిరంజీవి ప్రభావం తనపై ఎంతో ఉందని చెప్పారు. మానసిక ప్రశాంతతే తన ఫిట్నెస్కి కారణమని తెలిపారు. నటుడిగా తన జర్నీలో ఎన్నో సవాళ్లను అధిగమించినట్టు చెప్పుకొచ్చాడు. చిన్నతనం నుంచే తనకు డాన్స్ అంటే ఇష్టమని పేర్కొన్నాడు. మెగాస్టార్ చిరంజీవి నటించిన డాడీ సినిమాలో అల్లు అర్జున్ డాన్స్ చేస్తూ కనిపించిన సీన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.